పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా చూసేయచ్చు, అంత పవన్ మొత్తం పవన్ కళ్యాణ్ సూపర్. ఏం లాగలేదు, సూపర్గా ఉంది సినిమా. ఎక్సలెంట్ ఉంది భయ్య సినిమా. ప్రతి సీన్ హైలైట్ ఉంది. ప్రతి ఒక్క సీన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారు భయ్య దీంట్లో. ఎక్సలెంట్ ఉంది మూవీ. గ్యాప్ తర్వాత స్క్రీన్ మీదకి వచ్చింది కదా. అవును, ఎక్సలెంట్ ఉంది అన్న. ఏ మాత్రం కూడా పర్ఫార్మెన్స్ తగ్గలేదు, ఆ వింటేజ్ అస్సలు తగ్గలేదు. ఇంకా వింటేజ్ హైలో ఉంది భయ్య. అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హైలో ఉంది వింటేజ్. ఎక్సలెంట్ ఉంది భయ్య. సెకండ్ హాఫ్ ఒక ఫ్లో నుంచి హైలో తీసుకెళ్లాడు. గూజ్ బంప్స్ వచ్చేస్తాయి భయ్య సినిమా. ఎట్లా అంటే మామూలుగా మనమే వెళ్ళి కొట్టేయాలన్నంత కోపం వస్తుంది ఔరంగజేబ్ని. క్లైమాక్స్ సీన్ ఔరంగజేబ్కి మధ్యలో ఒక వింటేజ్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మామూలుగా ఎట్లా అంటే హిందువులను కించపరిచే విధంగా అందులో ఉంటుంది అనమాట. అప్పుడు మనమే సీట్లో నుంచి లేచి వెళ్ళి కొట్టాలన్నంత హైప్ ఉంటుంది సినిమా. గూజ్ బంప్స్ వస్తుంటాయి భయ్య. పులితో ఐ కాంటాక్ట్ ఎట్లుంటుంది? అది వేరే లెవెల్ భయ్య. అది యాక్చువల్లీ ఒక పులిని చూస్తున్నప్పుడు, అన్నం చూస్తున్నప్పుడు రెండు పులుల మధ్య యుద్ధం జరుగుతుందేమన్నంత అంత విజువల్ అనిపించింది నాకు. అది చాలా మంది బాలేదని చెప్పేసి అనే వాళ్ళకి ఏం చెప్పారు భయ్య? కొంతమంది అక్కడక్కడ ఉంటారు వైసీపీ నా కొడుకులు, కెమెరాలు ఫోన్లు పట్టుకొని ఏదో చేయాలని అనుకుంటారు. అది ఏమీ చెల్లదు. వాడు ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు. నా కొడుకులు ఏం చేస్తారు భయ్య? ఇవన్నీ నెగిటివ్ చేస్తారు. నెగిటివ్ పెట్టే వాళ్ళు నెగిటివ్ ఇస్తారు. కలెక్షన్ అన్ని సినిమాలకు మించి హైలో ఉంటుంది భయ్య. అన్ని సినిమాలు అన్నింటిలో హైలో ఉంటుంది కలెక్షన్ మాత్రం. ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. బ్రో హరిహర వీరమల్లు ఒకటే చెప్తాను బ్రో, ఏంటంటే నిన్న నైట్ నుంచి యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూస్ చూస్తా ఉన్నాను. అంటే వాళ్ళది వీళ్ళది అని కాదు, పేర్లు ఎందుకు అనవసరం కావచ్చు, కానీ అంటే పనికిమాలిన తమ్నైల్స్ పెడతాడు. మూవీ వచ్చేసి రాడ్ ప్రోమాక్స్ అని. సో అలాంటి ఒక వరస్ట్ తమ్నైల్స్కి అయితే మూవీ ఖచ్చితంగా డిజర్వ్డ్ కాదు. అంటే దిస్ మూవీ డిజర్వ్స్ బెటర్ రివ్యూస్. ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను, మూవీలో CGI మైనస్, VFX మైనస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, BGM బాగుంది. అండ్ కెమెరా వర్క్ కూడా బాగుందనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ సీను, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కావచ్చు, చార్మినార్ దగ్గర ఒక సీన్ ఉంటుందన్నమాట. సో అలా ఒక ఇంటర్వెల్లో మంచి సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ ఫేస్ నాకు పెద్దగా అంతే ఆకట్టుకోలేదు. బట్ అదే సెకండ్ హాఫ్ ఏంటంటే లైన్ అయితే బాగుంది బ్రో, మంచి లైనే. అంటే కంటెంట్ స్ట్రాంగ్గానే ఉంది. ఔరంగజేబు ఈ మత మార్పిడి, హిందువులను ఎట్లా ప్రెజర్ చేస్తారు అని. అంటే ఆ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ వీక్ అయింది. మీరు చెప్తానట్లు క్లైమాక్స్ బెటర్గా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా వీక్ అయిపోయింది. పార్ట్ 2 నాకు తెలిసి అనవసరం. నాకు తెలిసి వాళ్ళు కూడా తీరనుకుంటా. ఎందుకంటే బెటర్ మూవీస్ ఆర్ ఆన్ ద వే. ఓజీ వస్తే ఇంకా డెఫినెట్లీ సుజిత్ ఇంకా ఫుల్ ఫైర్లో ఉన్నాడు సుజిత్. బ్రో ఇది మల్టీప్లెక్స్. అంటే ఫస్ట్ 1 వీక్ టికెట్ ప్రైజెస్ ఎప్పుడు ఇంకా పుష్ప 2 నుంచే, దాని ముందు నుంచే స్టార్ట్ అయింది కదా. టికెట్ రైడ్స్ గురించి మనం పక్కన పెట్టేస్తే మూవీ అయితే బయట స్ప్రెడ్ చేసేంత మైనస్ అయితే కాదు. డెఫినెట్లీ యావరేజ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మూవీ అయితే మంచి ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొత్తం దుమ్ము లేపింది ఒకటేసారి. పవర్ స్టార్ అయితే ఏం కొత్త అదృష్టం. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్యాన్స్ స్టెప్పులు బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కామర్ అయితే పిచ్చి లేచిపోయింది అసలు. వింటుంటే గూస్ బాంబ్స్ మొత్తం డైలాగ్స్ కానీ. సెకండ్ హాఫ్ కొంచెం VFX పెట్టినా కూడా చాలా బాగుంది. VFXతో అంత మైనస్ పాయింట్ ఏం లేదు, కానీ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని లేపుకుంటూ వచ్చేసింది మొత్తం గూస్ బాంబ్స్తో. ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది, కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం VFXతో కొంచెం నెగిటివ్ అంతే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేచిపోయింది మొత్తం. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది, ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారు అందరు. ఎగ్జాక్ట్లీ ఎట్లయినా వెయిట్ చేస్తారు. కలెక్షన్ 100% ఇది పక్కా పవర్ స్టార్. జై పవర్ స్టార్.